మీరు ప్రారంభంలో కనీసం విదేశాలకు వెళ్ళడానికి కూడా నిరాకరించారు కదా, తర్వాత ఎందుకు మార్చుకున్నారు అభిప్రాయాన్ని? దానికి కూడా రెండు కారణాలు. 1992 అప్పట్లో మమ్మల్ని యుఎస్కి వస్తారా అని అడిగారు. నో, లేదంటే అక్కడ కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉన్నారు, వస్తే బాగుంటుంది అని అడిగారు. మేము పెద్ద సాంగ్లో వెళ్ళలేదు, సో వీ డోంట్ వాంట్ టు గో అని అన్నాం మేము. పైగా అక్కడికి పెడితే మళ్ళీ ఇంగ్లీష్ రావాలి, మేము తెలుగు మీడియం చదువుకున్నవాడు. అవును, పాత రోజుల్లో కదా. చాలా పెద్ద మేము రాము అని చెప్పాము మేము. 92లోనే మాకు ఒక డాక్టర్ గారు ఉన్నారు విజయవాడలో, డాక్టర్ నాగేశ్వరరావు గారు, సుధా నాగేశ్వరరావు గారిని వదిలి కపుల్. వాళ్ళిద్దరూ లేదు అసలు మీకు అబ్జెక్షన్ ఏమిటి అని అడిగారు. ఒకటి నీళ్లు, రెండవది అక్కడ మరి ఆహారం అది ఎట్లా ఉంటుందో మళ్ళీ మాకు తెలియదు కదా. అంటే ఆహారానికి అది ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ మనకి తగినటువంటి ఆహారాలే దొరుకుతాయి, అన్ని శాఖాహారాలే ఉంటాయి, పర్వాలేదు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. నీళ్ళకి ఏమిటి అబ్జెక్షన్ అంటే మేము స్టాక్ ఉండే నీళ్ళు యూజువల్గా వాడం. ఓకే, బావి నీళ్ళు జనరల్గా, బావి, చెరువు లేదా డైరెక్ట్గా ట్యాప్ చేసిన వాటర్ అయితే మేము తీసుకుంటాం. మధ్యలో ఎవరన్నా తాకిన నీళ్ళు అయితే మళ్ళీ మాకు తాగడానికి ఒక ఇష్టం ఉండదు. రెండవది అంటే ఇప్పుడు మీరు బాటిల్లో వాటర్ తాగరా? తీసుకో, మరి అనివార్య పరిస్థితి వస్తే రాలేదు ఇప్పటిదాకా. ఓకే, సో అదర్వైజ్ నేరుగా ట్యాప్ చేసుకునేటువంటి నీళ్ళు అయితే మేము తీసుకుంటాం. మేము గమనించినంత వరకు అంటే మన ఇండియన్ సినేరియాలో ఈ ట్యాప్ అండ్ డ్రైనేజ్ రెండు కలిసి ఒక దాంట్లోంచే సాగుతుంటాయి పక్క పక్కన, లేకపోతే యూజువల్గా. అవును. సో ఐ థింక్ దట్స్ నాట్ గుడ్ అని దాన్ని మేము అంటే బహుశా అందుకోసం వాళ్ళు వాడలేదు ఏంటో నాకు తెలియదు కానీ బట్ మేము వాడం. సో అయితే వాళ్ళు ఈ దృష్టితోటి మేము వెళ్ళి చూసి వస్తాం అని వాళ్ళు అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మాకు చెప్పారు. నీటికి కంటామినేషన్ అక్కడ ఉండదండి, ఎందుకంటే తాగే నీళ్లు రోడ్డుకి రెండో వైపు నుంచి పడతాయి, డ్రైనేజెస్ అంతా ఇంకో వైపు నుంచి పడతాయి. రెండవది నేరుగా భూమిలోంచి వచ్చే నీళ్లు ట్యాంకులోకి ప్యూర్గానే పడతాయి తప్ప ఎవడు మధ్యలో చేయి పెట్టేటువంటి ప్రశ్న ఉండదు. మూడవది ఏంటంటే వాటర్ ఎప్పుడు ఫ్లో ఆగదు, ఫ్లో ఆగితే కదా స్టాక్ అయ్యేది. అక్కడ ఎప్పుడు వాటర్ ఫ్లో ఆగదు, ఎప్పుడు కాన్స్టెంట్లీ ఇట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్. ఓకే, అంచేత మనకి అది పెద్ద దట్స్ నాట్ అన్ ఇష్యూ అంటే అని చెప్పారు. చెప్పినా అప్పట్లో మాకు వెళ్ళాలనిపించాలి. కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా నీరు ఆగిన నీరు అని, చెరువులో మరి ఆగే ఉంటుందిగా, బట్ భూమితో టచ్ అయింది కదా. ఓకే, మీకు నేలతో టచ్ అయి ఉండాలి, నేలతో టచ్ అయి ఉండాలి, అందుకోసం నియమం. సో 93లో నరక చతుర్దశి నాడు అప్పుడు బాస్టన్లో డాక్టర్ అమ్మణి అని ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు. డాక్టర్ అమ్మణి వెరీ ట్రెడిషనల్ లేడీ. అవును, ఆవిడ అమెరికా వెళ్ళినా అదే మన ఇండియన్ డ్రెస్లోనే ఉంటారు, డాక్టర్ అయిన చెరగట్టుకుని ఉంటారు ఆవిడ. యా, ఆవిడ వచ్చారు, మీరు రాకపోతే ఎట్లాగండి అని దెబ్బలాడారు మా మీద కొంచెం. సరే ప్రస్తుతానికైతే మేము రాదలుచుకోలేదు, ఆలోచిస్తానండి అన్నాం మేము. దీపావళి ఫంక్షన్ జరిగింది, ఆ మర్నాడు మా ఆరాధన చేసుకునే పెరుమాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, దొంగతనం జరిగింది ఆశ్రమంలో. చూసి మేము మా పెద్ద స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి పూజా సామాగ్రి మేము ఇందాక ఎప్పుడు అక్కడ చూశారు కదా, ఆ పెరుమాళ్ళని దొంగలు తీసుకెళ్ళిపోయారు. అది ఒక 3 days బయట ఆయన ఉంది. తర్వాత కోటేశ్వరరావు గారిని ఒక ఆయన ద్వారా మళ్ళీ వచ్చారు, ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా. వెళ్ళిపోయిన తదుపరి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు ఇలా జరిగింది మాకు అర్థం కాలేదు. మేబీ దట్ ఈస్ ఇట్స్ ఏ వే ఆఫ్ ది వరల్డ్. అయినా మేము తర్వాత ఆలోచన చేసామన్నమాట, ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే బహుశా విదేశాలకు వెళ్ళాలి. ఈ తెచ్చిన పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విగ్రహాలని వాళ్ళు ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తారనేది చేయడం కోసం తీసుకువెళ్ళారు అని. సో వాట్ వీ థాట్ బహుశా ఈయనకి విదేశాలకి వెళ్ళాలని అనిపించుంటుంది. సో
ఇలా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కానీ నీకు వెళ్ళాలనిపిస్తే మేమే నేను కూడా తీసుకెళ్తాం వస్తాను కదా. దట్ ఈస్ ద థాట్ యాక్చువల్లీ వాట్ క్రాస్డ్ త్రూ. ఓకే ఓకే ఇది జరగగానే వెంటనే సరే అయితే మేము సరే అమెరికాకి వస్తాము అని చెప్పాము అనమాట.